హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ అండి, అది మన ఇండియాను, అందులో కూడా హైదరాబాదీ ఆల్సో. అండ్ ఇప్పటికీ అందరికీ తెలిసిందే ఆయనకి 8 డాక్టరేట్స్ వచ్చాయి అని. అంతేకాకుండా ఇప్పుడు 2024లో 9th డాక్టరేట్ కూడా లిస్ట్లో చేరిపోయింది. సో అండ్ అందరికీ నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ని కూడా ఆయన క్రాస్ చేశారు, రికార్డ్ బ్రేక్ చేశారు 9th అండ్ 8th డాక్టరేట్తోనే. సో ఆయనే డాక్టర్ టి సతీష్ కుమార్ గారు. సో ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో 9th డాక్టరేట్ ఎందులో తీసుకున్నారు ఆయన, ఇంకా ఫర్దర్గా ఆయన ఎటువంటి కంపోజిషన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి అని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సతీష్ గారు. హలో అండి. హలో, హౌ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 9th డాక్టరేట్ మీరు అందుకున్నందుకు. అవునండి, థ్యాంక్ యూ అండి. సో అంటే ఇప్పుడు వరకు అందరికీ తెలిసిందే మీరు 8 డాక్టరేట్స్ తీసుకున్నారు అని, ఇంతకు ముందు వరకు. అవునండి. సో అండ్ అంతేకాకుండా 8th డాక్టరేట్తోనే ఏఆర్ రెహమాన్ గారిని బీట్ చేసేసారు మీరు. ఇప్పుడు ఆయన కంటే 2 డాక్టరేట్స్ ఎక్కువ వచ్చాయి. అవునండి. సో ఎలా ఉంది, హౌ డూ యూ ఫీల్? సో యాక్చువల్గా ఇట్స్ గ్రేట్ హానర్ ఫర్ మీ. సో అంటే అన్ని చోట్ల ఇండియన్స్ ఉండాలి అన్నదే నా ఉద్దేశం అనమాట. ఫస్ట్ అయితే నాకు తెలియదు యాక్చువల్గా. అంటే నాకు ఎయిత్ డాక్టరేట్ వచ్చినప్పుడు కొన్ని వరల్డ్ రికార్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రికార్డ్సే చూస్తూ ఉంటారు కదా. సో అట్లా లండన్ వరల్డ్ రికార్డ్స్ ఒకటి, తర్వాత ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నాకు కాల్ చేశారనమాట. మీకు 8th హానరీ డాక్టరేట్ వచ్చింది, సో మీరు ఆల్రెడీ టాప్ ప్లేస్లో ఉన్నారు, వరల్డ్లో మీరు హైయెస్ట్, నెక్స్ట్ ప్లేస్లో రెహమాన్ ఉన్నారని చెప్పగానే నాకు షాక్ అనమాట. సో ఎందుకంటే రెహమాన్ అంటే టాప్ వరల్డ్లోనే రెన్యూన్డ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్లస్ అందులో ఇండియన్ అందరికి ఇష్టమైన డైరెక్టర్. బట్ ఆయన ఫీల్డ్ వేరే, ఆయన మ్యూజిక్ మూవీలో ఉన్నారు కాబట్టి ఆయన కంపోజింగ్స్ అట్లా. నా ఫీల్డ్ ఏంటంటే పియానో పర్ఫార్మెన్స్. సో పియానో తర్వాత నేను అంటే మ్యూజిక్లోనే నేను క్వాలిఫికేషన్స్ అచీవ్ చేసుకుని పర్ఫార్మెన్స్ చేసి వరల్డ్ ఫాస్టెస్ట్ పియానో రికార్డ్ని నేను అచీవ్ చేశాను. కాబట్టి దాని త్రూ నాకు యూనివర్సిటీస్ నోటీస్ చేసి, కొన్ని యూనివర్సిటీస్ అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి పిలిచి హానరీ డాక్టరేట్ తోటి గౌరవించారనమాట. సో దాంట్లో 5 యూనివర్సిటీస్ ఏమో వేరే కంట్రీస్వి, లైక్ రాయల్ అమెరికన్ యూనివర్సిటీ, లండన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీస్, ఇట్లా 5 యూనివర్సిటీస్ ఏమో వేరే కంట్రీవి, 4 యూనివర్సిటీస్ ఇండియా అనమాట. సో టోటల్గా 9. సో ఈ ఇయర్లో 9th డాక్టరేట్ రావటం కూడా హానరీ డాక్టరేట్ వెబిక్ యూనివర్సిటీ, అది కూడా పియానో పర్ఫార్మెన్స్ మీద వచ్చింది. కంప్లీట్ పర్ఫార్మెన్స్ దాంట్లో నేను పియానో తబలా మిక్స్ చేసి, ఇండియన్ క్లాసికల్ వెస్టర్న్ మిక్స్ చేసి, తర్వాత ఫాస్ట్ కూడా ఒక సెషన్ ఒకటి ఉంటుంది, ఫాస్ట్ ప్లేయింగ్ కూడా. సో అంటే వాళ్ళు ఎక్కడో నా ప్లేయింగ్కి ఇన్స్పైర్ అయ్యారు, అంటే వాళ్ళకి నచ్చింది. సో దాంతో వాళ్ళు నన్ను హానరీ డాక్టరేట్ తోటి సత్కరించారు. అంటే ఈ ఇయర్ మీరు అనుకున్నటువంటి డాక్టరేట్ ఏదైతే ఉందో అది వెబిక్ యూనివర్సిటీ అందుకున్నాను. సో అసలు ఏ సాంగ్ ప్లే చేశారు పియానిస్ట్ గా? అంటే సాంగ్స్ వైజ్ కాకుండా వాళ్ళు అడిగేది ఏంటంటే ఒక థియరీ ఒకటి, తర్వాత స్టాఫ్ నోటేషన్ ఉంటుంది వెస్ట్రన్ మ్యూజిక్లో. ఆ స్టాఫ్ నోటేషన్ మీద మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో వాళ్ళు టెస్ట్ తీసుకుంటారు. అట్లానే మన క్వాలిఫికేషన్ దేంట్లో అచీవ్ చేసాము అన్నది చూస్తారు. లక్కీగా నేను ఏంటంటే ఇండియన్ క్లాసికల్ మీద డిప్లొమా చేశాను, తర్వాత తబలాలో కూడా డిప్లొమా చేశాను మన భక్త రామదాస్ కాలేజ్ నుంచి. సో అలానే డ్రమ్స్లో కూడా 8th గ్రేడ్, పియానోలో 8th గ్రేడ్, గిటార్లో డిప్లొమా కూడా చేశాను అనమాట. ఈ క్వాలిఫికేషన్స్ వల్ల వాళ్ళకి ఫస్ట్ ఏముంది నాలెడ్జ్ అని టెస్ట్ చేసుకున్నారు. అట్లనే వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ లండన్ వీళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ లా బోర్డ్ అని ఉంటుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ నేను ప్లే చేసినవన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అచీవ్మెంట్ కరెక్ట్ కాదు అని అంటే ఈ లా బోర్డ్ ఆల్రెడీ చెక్ చేసింది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. ఎవరన్నా నెగిటివ్గా కామెంట్ చేసినా మనకి వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ వల్ల నో ప్రాబ్లం అన్నమాట. సో అట్లా ఇది చేసాం. ఓకే. సో ఈ సంవత్సరం మీరు అందుకున్నటువంటి డాక్టరేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి, అంటే యూఆర్ ఆల్సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ కదా, అదేంటని ఒకసారి నోట్ మామూలుగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాను ఒకసారి. ఓకే.
చాలా చాలా బాగుంది. సో Thank కైండ్ you. ఆఫ్ సూదింగ్ అని చెప్పొచ్చు. చాలా వినసొంపుగా ఇంకా ఎక్కువ వినాలి ఓకే. అని అనిపించింది. సో ఇందులో అంటే ఇది ఒకసారి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది మాకు ఇది అర్థమయ్యేలాగా? యాక్చువల్గా ఇండియన్ మ్యూజిక్తో పాటు వెస్టర్న్ ఆర్పేజియస్ అని ఉంటాయి. ఓకే. సో ఆ రెండింటిని మిక్స్ చేసి, అంటే వాళ్ళు ఏంటంటే ఎవరు చేయింది అంతకుముందు ఆల్రెడీ పీసెస్, వెస్టర్న్ పీసెస్ అందరూ చేస్తారు కదా, అలా కాకుండా యునిక్ స్టైల్గా మీరు ఒక క్రియేట్ చేసి చేయమని చెప్పారన్నమాట ఆన్ ది స్పాట్. సో అప్పుడు నేను కొంచెం ఇండియన్ మ్యూజిక్ తీసుకుని వెస్టర్న్లో ఆర్పేజియస్ అట్లా చిన్న చిన్న కార్డ్ సీక్వెన్సెస్ అవి వేసి వాళ్ళని జస్ట్ ఇంప్రెస్ చేయగలిగాను అనమాట. అంటే ఇది ఒక సెషన్లోనే. సో ఇంకా మనకి చాలా సెషన్స్ ఉంటాయి దాంట్లో. అప్పుడు నేను తబలా అండ్ పియానో, ఒక చేతితో తబలా ఒక చేతితో పియానో ప్లే చేశాను, మీకు తర్వాత చూపిస్తా. అట్లానే ఇంకా డిఫరెంట్ కొన్ని ఇండియన్ సంబంధించిన మన సాంగ్స్ ఉంటాయి కదా, హిందీ సాంగ్స్, అవి వాటిలో పియానో స్టైల్స్ అని చెప్పేసి కొంచెం జాజ్ మిక్స్ చేసి రాక్ అండ్ పాప్ మిక్స్ చేసి చేశాను అనమాట. సో ఇవన్నీ కలిపి దే కన్సిడర్, అంటే ఒక్కదానికే వాళ్ళు కన్సిడర్ చేయరు కదండి. సో దెర్ ఆర్ మెనీ సెషన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో అట్లా సో అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఏది పియానో ప్లే చేయడం? పియానో ప్లే చేయటంలో మనకి ఎప్పుడు స్టాఫ్ నోటేషన్తో చేయటం, అట్ ద సేమ్ టైం ఒక హిందీ సాంగ్ని తీసుకుని కొన్ని యూనిక్ స్టైల్స్, అంటే ఎవరు చేయలేని స్టైల్ మనం చేయాలి, సేమ్లా కాకుండా కొత్త స్టైల్ అది మనమే చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి కొన్ని చేశాను అనమాట. ఓకే. ఏ సాంగ్ హిందీలో మీరు ప్లే చేశారు? నేను ఆష్కీ 2 నుంచి చాహ్మయానా ఒక సాంగ్ ఉంటుంది, అవును. దాన్ని కొంచెం ఇంప్రవైజేషన్ చేసి అక్కడ ప్లే చేశాను. ఓకే. ఇప్పుడు మా కోసం ప్లే చేస్తారా? చేస్తాను డెఫినెట్లీ. ఓకే. ఓకే.
సో నార్మల్గా ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అందరికి, అటు లవ్ ఫెయిల్యూర్ అయినా కానీ అవునండి. లవ్ లో ఉన్నా కానీ ఈ సాంగ్ ని జనరల్ గా వింటూ ఉంటారు. సో మీ పియానోతో ప్లే చేసిన తర్వాత దాని మీదే ఇంట్రెస్ట్ ఇష్టం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. థ్యాంక్ సో యూ. లైక్ అంటే మీ కైండ్ ఆఫ్ యూనిక్ స్టైల్లో మీరు ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేశారా ఇలా మూవీ? ఎందుకంటే నవ్ డేస్ వాళ్ళు చాలా మూవీ సాంగ్స్ని వీణలో వాయించడం అని కానీ, లేకపోతే ఫ్లూట్లో వాళ్ళు అవునండి. మ్యూజిక్ని బయటికి తీసుకురావడం కానీ, ఇలా అంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ త్రూ వాళ్ళు మూవీ సాంగ్స్ని ఏవైతే ట్రెండింగ్లో అదే. ఉన్నాయో అవన్నీ ప్లే చేస్తున్నారు. అవునవును. సో అలా ఏమైనా మీరు ప్లే చేశారా ఇంతకుముందు? అంటే ఇంతకుముందు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు అంటే ఓన్లీ ఫాస్టెస్ట్ పియానో ప్లేయింగ్ అంటే బోరింగ్ ఉంటుంది కదండి. ఫాస్ట్ తెలుసు కానీ ట్యూన్ ఏంటో తెలియదు కదా, అర్థం కాదు కదా. అందుకని ఈ సాంగ్స్లో నేను ఇప్పుడు చేసినట్టు ఒక అడ్వాన్స్డ్ పియానో స్టైల్స్ యాడ్ చేశాను అనమాట. అందరూ మామూలుగా అయితే కార్డో లేకపోతే సింపుల్గా ప్లే చేసుకోవచ్చు దీన్ని సింగిల్ హ్యాండ్లో. మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ నేను మ్యాక్సిమం సీక్వెన్స్ చేశాను దీంట్లో, లెఫ్ట్ హ్యాండ్ అంతా. సో అదే ఇంప్రవైజేషన్ అంటారు యాక్చువల్గా. అట్లా మనం చేసుకోవచ్చు చాలా సాంగ్స్కి. చాలా సాంగ్స్ చేసుకోవచ్చు, చేయొచ్చు. అంటే ఏదైనా కానీ. ఏ సాంగ్ అన్నా చేయొచ్చు. సో అండ్ అలాగే 9th డాక్టరేట్ వచ్చింది మీకు. సో అది అంటే ఏది కూడా మీరు కావాలని వాళ్ళకి ఏం చేయలేదు. ఐ మీన్ లైక్ నామినేషన్స్లో మీరు వెళ్ళడం, రిజిస్టర్ చేసుకోవడం ఏం చేయకుండా డైరెక్ట్గా మీ వర్క్ని చూసి ఆ యూనివర్సిటీసే, ఇది ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండ్ అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా మీకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా కంపోజిషన్స్లో ఇంకా సరికొత్తగా ఏం తీసుకొద్దాం అనుకుంటున్నారు ఇన్వెన్షన్స్? అదే ఇప్పుడు ప్రజెంట్ అయితే తబలా పియానో చేశాను. ఇక వాయిస్ కూడా మిక్స్ చేసి కొన్ని తాళాలు ఉంటాయి. అంటే ఎట్లా అంటే మనం లెహరా ప్లే చేస్తారు కదా క్లాసికల్ మ్యూజిక్ చేసేటప్పుడు, ఒక హార్మోనియం, తబలా, అట్లానే వైలిన్ తబలా, వీణా తబలా ఇట్లా ప్లే చేస్తుంటారు కదా. నేను కూడా హార్మోనియంలో లెహరా ప్లే చేస్తూ, అంటే హిందుస్థానీ సాంగ్ చేస్తూ అట్లా తబలా మీద కాయిదాస్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఒక ప్లాన్. కాయిదా అంటే తబలా లాంగ్వేజ్లో వాళ్ళు ప్లే చేసే ప్యాటర్న్స్ అనమాట. ఇప్పుడు మీకు చెప్పాను కదా జాకిర్ హుస్సేన్, ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను చెప్పి సోలో పర్ఫార్మర్గా. సో అట్లా వాళ్ళు చేసేవన్నీ కాయిదాస్. అట్లానే ఒక తాళాన్ని తీసుకుని దాంట్లోనే ఇంప్రవైజేషన్ చేస్తూనే ఉంటారు, అంటే యూనిక్గా. అంటే ఆయన చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు అనమాట. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది. అట్లా మనం చేయటం వల్ల ఆ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఫస్ట్ మనం మ్యూజిక్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే వేరే వాళ్ళ కోసం కాకుండా మనం ఫస్ట్ ఎంజాయ్ చేస్తే అది వేరే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం కోసం అట్లా కాలేజెస్కి, యూనివర్సిటీస్కి పిలుస్తారు అనమాట, 100 డాక్టరేట్ ఇవ్వడం కోసం. అంటే అసలు మీరు పియానోని చూస్ చేసుకోవడానికి, ఆ తర్వాత ఇన్ని ఇన్వెన్షన్స్ చేయడానికి మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నానండి నేను. ఆయన కూడా అకార్డియన్ అండ్ హార్మోనియం ప్లే చేసేవాళ్ళు. ఇక తర్వాత నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు నేర్పించారు స్టడీస్తో పాటు. అంటే నేను అందరికీ తెలుసు నేను మ్యాథమెటిక్స్లో లెక్చరర్గా చేశాను, అసోసియేట్ ప్రొఫెసర్గా చేశాను, మ్యాథ్స్ డిపార్ట్మెంట్లోనే చాలా కాలం ఉన్నాను అనమాట. సో నేను ఎంఫిల్ చేసిన తర్వాత పిహెచ్డి మ్యాథ్స్లో చేద్దామా అని అనుకున్న టైంలో ఈ మ్యూజిక్లో కూడా క్వాలిఫికేషన్ ఉండటం వల్ల నేను మ్యూజిక్లోనే ఇలా డాక్టరేట్ తీసుకుందాం అనుకున్నా. అంటే నా లక్ ఏంటో తెలియదు కానీ ఇన్ని హానరీ డాక్టరేట్స్ తోటి యూనివర్సిటీస్ నన్ను గౌరవించడం అన్నది అది అంటే అసలు మర్చిపోలేని లైఫ్లో. అంటే మనం పుట్టినందుకు మీరు చాలా నార్మల్ గా ఓన్లీ ఎంఫిల్ కోసం అనుకున్నారు డాక్టరేట్. ఆ ఒక్క దాని దగ్గర డాక్టరేట్ చేద్దాం అనుకున్నాను అంతే. ఒక్కటే ఆ ఒక్క దగ్గర మీరు అనుకున్నారు. ఇప్పటికి 8 యాడ్ అయినాయి. 10th కూడా ఆన్ ది వే. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మీరు మళ్ళీ ఇంకో డాక్టరేట్ తీసుకుంటారేమో. అది తీసుకుంటే దట్స్ అంటే అది లక్ అనుకోవాలి. లేదంటే నా ప్రాక్టీసెస్, నా పర్ఫార్మెన్స్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మీరు చేసుకెళ్ళిపోతే రిజల్ట్ అక్కడి నుంచి వస్తుంది దానికోసం చూడాలి. ఓకే. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. పర్టికులర్ గా మీ యూనిక్ స్టైల్ అంటే ఏంటి, అంటే ఏం చెప్తారు? నా యూనిక్ స్టైల్ అంటే ఓన్లీ అంటే మా గురువు గారు చెప్పింది ఏంటంటే నా లెఫ్ట్ హ్యాండ్ బాగుంటుంది అని చెప్పేసి. చాలామంది లెఫ్ట్ హ్యాండ్తో తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తారు పియానోలో, కీబోర్డ్ అయినా కూడా. మా గురువు గారు వీళ్ళంతా చెప్పిందంటే లెఫ్ట్ హ్యాండ్లో నాకు ఎక్కువ బాగా రన్నింగ్ బాగుంది, ఫింగర్స్ బాగున్నాయి అని వాళ్ళు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. అట్లానే యూనివర్సిటీ వాళ్ళు కూడా రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసే సీక్వెన్స్కి వాళ్ళు డైరెక్ట్గా చెప్పారనమాట, మీకు ఇంప్రెస్ అయింది మీ లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్సెస్ వల్ల అని చెప్పి. స్టూడెంట్స్ కానీ ఇంకా వెల్ విషర్స్ అందరూ అదే చెప్తూ ఉంటారు. బట్ ఏమో ఎక్కడ ఇది నచ్చిందో నేను అంత నోటీస్ చేయలేదు.
సో అంటే ఇట్స్ బీన్ మోర్ దెన్ 25 ఇయర్స్ అండి, 30 ఇయర్స్ అండి మీరు ఇండస్ట్రీ? 25 ఇయర్స్ 25 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. అవునండి. సో అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇన్ని సంవత్సరాలు ఇలాగే ఉండడానికి? రోల్ అది మోడల్ అలా ఎవరైనా ఉన్నారా? అంటే ఫస్ట్ అయితే మా పేరెంట్స్, తర్వాత నేను మీకు చెప్పాను కదా మూవీస్లో ఇళయరాజా సాంగ్స్ విన్నప్పుడు పాడినప్పుడు, అంటే ఫస్ట్ నాకు తెలీదు అది ఇళయరాజా సాంగ్ కంపోజ్ చేశారని తెలీదు. అంటే మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు పాటలు వినేవి, అవి ఏ డైరెక్టర్ కంపోజ్ చేశారో నాకు తెలిసేది కాదు కదా, కానీ బాగున్నాయని వినేవాళ్ళం. తర్వాత ఓకే ఈయన ఇళయరాజా కంపోజ్ చేసినవా అని తర్వాత తెలిసినవి. సో ఫస్ట్ నుంచి ఆయన మ్యూజిక్ నేను బాగా అట్రాక్ట్ అయ్యాను అనమాట. అట్లానే సోలో పర్ఫార్మెన్సెస్ చేసేవాళ్ళు చాలామంది, లైక్ జాకిర్ హుస్సేన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిపి చేసేవాళ్ళు, తబలాలో పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. సో అట్లా నేను ఇంప్రెస్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఇండియా అంటే మ్యూజిక్లో చాలామంది ఇక్కడ మ్యూజిక్ ఎగ్జామినర్స్ వచ్చినప్పుడు నేను చదివే టైంలో పియానో ఇండియన్స్ పియానో బాగా చేయరు అని నెగిటివ్ కామెంట్స్ చెప్పేవాళ్ళు. ఏమొస్తుంది సరిగమలే కదా ప్లే చేసేది ఇండియాలో అనేసి చాలా అంటే డిగ్రేడ్ చేసేవాళ్ళు కొంతమంది. సో అప్పుడులోనే నాకు అనిపించేది అనమాట, మనం కూడా మంచిగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి. సో పియానో ప్లేయర్స్లో టాప్ 10లోనైనా మనం ఒకళ్ళుగా ఉండాలి అన్న చెప్పేసి అప్పుడు అనిపించేది. అంతే, ఎందుకంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినప్పుడు ఇండియా ఓడిపోతే ఇంకా ఆ రోజు నిద్ర పట్టదు అనమాట. అంటే అంత క్రేజీ ఇండియా అట్లను. అలా మన ఇండియన్ మీద ఒక ఇది ఉండేది, ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా టాప్ ప్లేస్లో ఉండాలన్న కాన్సెప్ట్ ఉండేది. సో అంటే నేను వేరే వాళ్ళతోటి కాంపిటీషన్ అయ్యి వాళ్ళని బీట్ చేయాలన్న కాన్సెప్ట్ కాకుండా ఫస్ట్ వరల్డ్ రికార్డ్ జరిగినప్పుడు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా, తర్వాత ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత వరల్డ్ రికార్డ్స్ ఇండియా వాళ్ళు వీళ్ళంతా, ఆయన డైరెక్టర్ ఏమన్నారంటే ఫస్ట్ టైము మీరు బీట్ చేసేటప్పుడు మన ఇండియన్స్ని ఆల్రెడీ వెస్టర్న్స్ బీట్ చేస్తున్నారు ఫాస్ట్లో. సో మన ఇండియన్గా ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళకి వీడియోస్ చూపించినప్పుడు నేను అటెంప్ట్ చేసేటప్పుడు నన్ను నమ్మలేదు ఫస్ట్ నా ప్లేయింగ్ చూసి, ఎందుకంటే అంత ఫాస్ట్ చేయడం ఇంపాసిబుల్ అని ఫస్ట్ నమ్మలే. తర్వాత నా వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చిందనమాట. వచ్చి ఇప్పుడు అమన్ బట్ల అని 1208 తోటి ఉన్నారు కాబట్టి అప్పుడే అది టాప్ ప్లేస్. వేరే ఈ పీటర్ బెన్స్ వీళ్ళంతా మేము ఇండియన్స్ని బీట్ చేసేస్తామని చెప్పారంట, ఎందుకంటే వీళ్ళు వరల్డ్ రికార్డ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ కాబట్టి. ఎప్పుడైతే నేను చెప్పానో ఆయన కూడా ఇండియా అంటే చాలా ఇది, అందుకోసమనే వరల్డ్ రికార్డ్స్ ఇండియాకి డైరెక్టర్ అనమాట. సో ఆయన మన ఇండియన్సే టాప్ ఉండాలని చెప్పేసి మీరు చేస్తానంటే మేము వస్తామని చెప్పి హైదరాబాద్ వచ్చి ఇక్కడ కండక్ట్ చేశారు ఆ టెస్ట్, ఫాస్టెస్ట్ టెస్ట్ అనమాట. సో అప్పుడు నేను 1 minute 2454 నోట్స్ పియానో మీద ప్లే చేశాను. 1 సెకండ్కి 47 నోట్స్ చేశాను అనమాట. సో అప్పుడు ఈ పీటర్ బెన్స్ వీళ్ళంతా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు, మెసేజ్లు పెట్టారు, విష్ చేశారు, అంతా విష్ చేశారు. సో ఓన్లీ ఇండియన్ టాప్లో ఉండాలన్న కాన్సెప్ట్ కానీ మన ఇండియన్స్ని బీట్ చేయాలన్న కాన్సెప్ట్ కాదు. అది రికార్డ్ చేశాను, ఈ మ్యూజిక్ వరల్డ్ లో టాప్ 10లో అన్నా ఉండాలన్న కాన్సెప్ట్ అనుకున్నాను. టాప్ 10 లో కాస్త 0 ని పక్కన పెట్టేసి 1 ఒకటి మీరు తీసుకున్నట్టున్నారు. అంటే అది ఎట్లా వచ్చిందంటే అలా వచ్చింది. యు ఆర్ ఏ వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ కదా, అంటే యు ఆర్ ద వన్. ఫాస్టెస్ట్ లో వచ్చిన తర్వాత వరల్డ్స్ బెస్ట్ టైటిల్స్ కూడా కొన్ని ఆర్గనైజేషన్ కండక్ట్ చేసి దాంట్లో కూడా సో ఏదో ఒక స్టెప్ అలా వేసాము. ఇంకా చాలా టైం, ఇంకా చాలా వేయాలి మీరు. సో అట్లా. సో అంటే మీరు ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్సెస్లో చాలా ఎక్కువ అప్రిసియేషన్ వచ్చేటువంటిది ప్లే ఏంటి? పియానో. చాలా మంది వెస్టర్న్ ఎవరు అడగట్లేదు. మన ఇండియన్స్లో హిందీ సాంగ్లో వాళ్ళకి నచ్చిన సాంగ్ లేకపోతే వరల్డ్ సాంగ్స్ అవి వెస్టర్న్ని యాడ్ చేసి, అంటే ఆ రాక్ స్టైల్ కానీ పియానో స్టైల్స్ని యాడ్ చేసి వాళ్ళకి ఇంప్రెస్ అయ్యే విధంగా ప్లే చేయమంటున్నారు. కానీ ఆ వెస్ట్రన్ పీసెస్ అవి ప్లే చేసేటప్పుడు ఇంకా వాళ్ళు సెల్ ఫోన్ చూసుకోవటం, ఇంకా మాట్లాడుకోవటం, షోలో అలా చేస్తారనమాట. ఎందుకంటే ప్లేయింగ్ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు ఫోకస్ చేయరు. వెస్ట్రన్ మ్యూజిక్ మీద ఎక్కడో 1-2 తప్ప మిగతా వాళ్ళంతా మన ఇండియన్స్ వాటికి ఎక్కువ ఎంజాయ్ చేయట్లే. సో ఎప్పుడైతే అట్లా అయిందో నేను ఇంకా అవి కొన్ని పక్కన పెట్టేసి మన ఇండియన్ సాంగ్స్లో ఈ స్టైల్స్ యాడ్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తే కనీసం వింటున్నారు, క్లాప్స్ అన్న కొడుతున్నారు. లేదంటే అసలు ఎవరో పట్టించుకోవట్లేదు వాడు. ఎందుకంటే వెస్ట్రన్కి అంత మన ఇండియన్స్కి అంత నచ్చదు ఇండియన్ ఈ సాంగ్స్ ఉన్న వాళ్ళకి.
అంటే ఎక్కువ పర్సంటేజ్ సో ఒకసారి రెండు ప్లే చేసి చూపిస్తారా మాకు? వెస్ట్రన్ ఏంటి? అందుకోసమనే నేను ఆ వెస్ట్రన్ని మిక్స్ చేసే ఎప్పుడు కూడా దీంట్లో చూపిస్తున్నా. ఓకే. సో ఓన్లీ వెస్ట్రన్ చేసినా కూడా పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా అంత పెద్ద నచ్చదు, ఏదో బుక్లో ఉంది పీస్ ప్లే చేస్తాం అన్నట్టే కాకుండా. బట్ నేను కూడా దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను అనమాట. ఓకే. నేను ఏదైనా ఒక పియానో స్టైల్ ఒకటి మీకు చూపిస్తాను, Sure, వెస్ట్రన్ definitely. అది యాడ్ చేసి. తప్పకుండా. సో ఈ సాంగ్ కూడా మీరు ప్లే చేస్తుంటే చాలా హాయిగా ఉంది. అలా ఇంకా అంటే మాటల కంటే మీ చేత నెక్స్ట్ ఇంకో సాంగ్, ఆ సాంగ్, ఈ సాంగ్ నచ్చిన సాంగ్స్ అన్ని ప్లే చేసుకొని విందామని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ సో హిందీ సాంగ్స్ కాకుండా తెలుగు కూడా మీరు యూ. ఎప్పుడైనా ప్లే ప్లే చేశారా? చేశాను. ఓకే. అంటే మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుగులో అయితే? అంటే అందరూ నచ్చుతారు. అంటే ఎవరి స్టైల్ అన్నట్టు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ యూ లైక్? తమన్ గారిది బాగుంటుంది, దేవిశ్రీ ప్రసాద్ది బాగుంటుంది. ఓకే. వాళ్ళు లేటెస్ట్ సాంగ్స్ అన్నీ బాగా నచ్చుతాయి. ఆర్కెస్ట్రా కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ ఆర్కెస్ట్రా అంతా బాగుంటుంది. సో ఎప్పుడైనా మీకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్స్ దగ్గర నుంచి, సో మా దగ్గర రండి అసోసియేట్ విత్ అస్ అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? స్టార్టింగ్లో అడిగారు, బట్ నేను ఈ లండన్ సర్టిఫైడ్ స్కూల్కి నేను డైరెక్టర్గా ఉన్నాను కదా. ఓకే. సో ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇక్కడ, మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్సెస్, ఓకే. అట్లానే మ్యూజిక్ డైరెక్షన్ కోర్సెస్ ఇక్కడ జరుగుతాయి. సో అప్పుడే నేను బిజీ ఉండటం వల్ల నేను వాళ్ళతోటి మీట్ అవ్వలేకపోయాను, వాళ్ళు రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదన్నమాట. సో నా టార్గెట్ ఏంటంటే స్టూడెంట్స్ని ఎక్కువ తయారు చేయాలన్న కాన్సెప్ట్తో వచ్చాయి కాబట్టి, సో అదే ఫాలో అవుతున్నా. ఇంకెన్ని ఆఫర్స్ వచ్చినా నేను ఫస్ట్ టెంప్ట్ అవ్వట్లేదు. ఓకే. సో అట్లా నా అంటే మీ టార్గెట్ వేరే ఉంది కాబట్టి అది పెద్దగా చూడట్లేదు. అంటే నాది వరల్డ్ రికార్డ్ కాబట్టి, సో ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ వచ్చేసింది. సో ఇంకా స్టూడెంట్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ప్రిపేర్ చేశారు? 1500 పైనే చేశాను. ఇంకా నా టార్గెట్ పెద్దదే ఉంది, చాలా మంది చేయాలని చెప్పి, వరల్డ్ క్లాస్ మ్యూజిషియన్స్ తయారు చేయాలని చెప్పేసి ఉందన్నమాట. సో అండ్ అలాగే నెక్స్ట్ డాక్టరేట్ వైజ్ కానీ, లేకపోతే మీరు ఇప్పటి వరకు డాక్టరేట్స్ పొందారు కాబట్టి కొత్త ఇన్వెన్షన్స్ని మీరు చేయడం వల్ల, సో నెక్స్ట్ ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నారు? ఏ మిక్స్ అండ్ మ్యాచ్లో వెళ్దామని? అంటే ఇంకా ప్లాన్ ఏం చేసుకోలేదండి. ఓకే. ప్లాన్ ఇక పర్ఫార్మెన్స్ వైజ్గా ఇక నేను ఎంజాయ్ చేస్తున్నా అంతే మ్యూజిక్. మామూలుగా అయితే నేను టార్గెట్స్ ఏం పెట్టలేదు. ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి, ఇండియన్ టాప్ ప్లేస్లో ఉండాలి కాబట్టి అది పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత
ఇంకా తర్వాత వాళ్ళు అది బీట్ చేస్తే తర్వాత ఏంటన్నది నెక్స్ట్. ఒకటేంటంటే నాది వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ నా మీదే రికార్డ్ ఉంది. అవును. ఇంకోటి హైయెస్ట్ మాక్సిమం ఆనరీ డాక్టరేట్స్ ఇన్ మ్యూజిక్ కూడా నా మీదే రికార్డ్ అవును. ఉంది. సో, కాబట్టి ఇక రికార్డ్స్ మీద నాకేమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. బట్ నేను ట్రైన్ చేసుకోవటం అంటే నేను చేసే జాబ్‌కి అంటే సాటిస్ఫై డాక్టరేట్స్ చేయాలి. అని కాదు కానీ ఆల్రెడీ 9 డాక్టరేట్స్ పొందారంటే మీరు కొత్తగా ఏదో క్రియేట్ చేశారనే మీకు అదే. డాక్టర్స్ ఇచ్చి గౌరవించుకున్నారు కదా! నెక్స్ట్ అలాంటి ఇన్వెన్షన్స్ ఏమైనా మీరు అనుకుంటున్నారా? అంటే చేద్దాము అని. స్టూడెంట్స్‌తో మిక్స్ అండ్ చేద్దాము మ్యాచ్‌లో. స్టూడెంట్స్‌తో కలిపి చేద్దామని ఈసారి అనుకున్నాను. ఆహా! అంటే స్టూడెంట్స్‌ని కూడా పార్టిసిపేట్ చేస్తే బావుంటుంది. ఇంకోటేంటంటే నేను లండన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా ఉన్నా నేను. ఆహా! సో, ఇండియాలో ఉన్న మ్యూజిక్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ డాక్టరేట్ ప్రోగ్రామ్‌కి నేను గైడ్‌గా ఉంటాననమాట. హుహు. హానరీ డాక్టరేట్ గానీ, డాక్టరేట్స్ కానీ వాళ్ళ థీసిస్ అంతా ఇక్కడ రాయించి కాలేజీకి పంపితే ఇంకా నాది వాళ్ళు ఫైనల్ చేస్తారు. డాక్టరేట్ గానీ, హానరీ డాక్టరేట్ గానీ. ఓకే. సో, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది గాబట్టి, సో, అది కూడా చూసుకోవాలి గాబట్టి కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాననమాట. వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానిస్ట్ కాబట్టి. సో, దానికి సంబంధించి అంత ఫాస్ట్‌గా ఏది ప్లే చేస్తారు మీరు? అంటే నేను ఆల్రెడీ ఫస్ట్‌లో ప్లే చేశాను అవును. గదా! సో, అలాంటి మిక్సింగ్ ఏదన్నా మనం హుహు. చూసుకొని చేయొచ్చు ఒకసారి ప్రతిదాన్ని. అంత ఫాస్ట్‌గా ఒక ఏదైనా సాంగ్ ప్లే చేస్తారా? సాంగ్ ఉండదింకా. అంటే దాన్ని ఫాస్ట్ లైక్ జస్ట్ అంటే దాన్ని ప్లేయింగ్ ఆ ఏదైనా. నోట్‌ని ఏమంటారో నాకు ఐడియా లేదు. ఏదైనా ప్లే చేస్ సో, ఓకే. చేస్ ఓకే. ఫాస్టెస్ట్‌గా ఏంటనేది ఓకే. ప్లే చేస్తారు. సరే. ఓకే. డన్. సో, ఫాస్టెస్ట్ అనేది ప్లే చేశారు. అంతే కాకుండా మా అందరి కోసం ఒక తెలుగు సాంగ్ కూడా ప్లే చేస్తారా? సో, అంటే మీకు బేసిక్‌గా ఎక్కువ తెలుగు సాంగ్స్ అంటే ఇంట్రెస్టా? లేకపోతే హిందీ అంటే ఇంట్రెస్టా? హిందీ ఎక్కువ. ఎందుకంటే అందరికి తెలిసి ఉంటుంది.
దాంట్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది అందరికీ రీచ్ అవుట్. కానీ తెలుగు సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఓకే. అండ్ నాకు ఒక డౌట్, అంటే కైండ్ ఆఫ్ క్రేజీ అని కాదు కానీ ఓకే. మోస్ట్లీ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఎందుకు లాంగ్ హెయిర్ గ్రో చేసుకుంటారు? ఎక్కడ చూసినా ఏ బ్యాండ్లో చూసినా గిటారిస్ట్ కానీ పియానిస్ట్ కానీ డ్రమ్మర్ కానీ మ్యాక్సిమం లాంగ్ హెయిర్తోనే ఉంటారు. ఏంటి సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏం లేదండి, దాంట్లో షోస్లో ఉన్నప్పుడు లైటింగ్ అట్ ద సేమ్ టైం ఆ డ్రెస్సింగ్ వాళ్ళు వేసేదానికి, అందులోనూ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ గిటార్ కానీ పియానోస్ కానీ డ్రమ్స్ కానీ చేసేటప్పుడు వెస్ట్రన్ ప్లేయర్స్ కూడా అప్పటి నుంచి అలానే ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు పియానోస్ చూసినా వరల్డ్ పియానోస్ట్లు అందరూ కూడా ఎక్కువ హెయిర్ ఉండేది. సో అట్లా ఏంటంటే మ్యూజిషియన్స్ అట్లా అలవాటు అనమాట, అంతే. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, అట్లా ఉన్నారు. ఓకే, డన్. సో ఫైనల్లీ మా వ్యూస్కి మీరేం చెప్తారు? మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల మనకి మైండ్ బాగా రిఫ్రెష్ అవుతుంది, ఓకే. టెన్షన్స్ పోతాయి, తర్వాత మన బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయని చాలా రీసెర్చ్ల్లో వచ్చింది. కాబట్టి టైం ఉంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ మన డైలీ లైఫ్లో అంత బిజీ షెడ్యూల్లో కొంచెం టైం తీసుకుని ఆ మ్యూజిక్ని కొంచెం నేర్చుకున్న, ఎంజాయ్ చేసిన, పాటలు విన్నా సో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మ్యూజిక్ కూడా మంచి మెడిసిన్ అనమాట. మనం మన లైఫ్ స్టైల్లో అది ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. వెరీ నైస్ అండి. అట్లీస్ట్ మీ మాటల ద్వారా అయినా వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా చూసిన వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారని ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడగగానే మా కోసం చాలా ప్లే చేశారు. థ్యాంక్ సో యూ అండి. అగైన్ మీకు అతి త్వరలోనే 10th డాక్టరేట్ కూడా రావాలి, మీరు సరికొత్తగా Thank you. ఇన్వెన్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.